హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియోనైతే స్టార్ట్ చేసేస్తున్నాను. ఈరోజు ఆ తర్వాత రోజు శివమన్ వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళే వరకు మొత్తం అంతా కూడా ఈ వీడియోలోనే షేర్ చేస్తానండి. మీకు కనుక వీడియోస్ నచ్చుతుంటే ఏం చేయాలో తెలుసు కదండి. చూసిన తర్వాత లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. శివమని ఇంకా చిన్ని తలతోటి ఇదే లాస్ట్ వీడియో అండి మన ఇంటి దగ్గర. మళ్ళీ అప్పటికి వస్తారో ఏంటో. మళ్ళీ వచ్చేటప్పటికి మా చిన్ని తల్లి ఎలా ఉందో మీకు డైరెక్ట్గా చూపిస్తాను. ఇప్పుడైతే చిన్నపిల్ల కదా అని వీడియోలు అయితే తను చూపించట్లేదండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అంటే ఆ ఇల్లు కలకలలాడిపోద్దండి. అందులోనూ ఆడపిల్ల ఉందంటే ఆ ఇంటికి ఇంకా అందం వచ్చేస్తుంది. వీళ్ళొచ్చి వారం రోజులైందండి. ఈ వారం రోజులు ఎలా గడిచిపోయాయో కూడా తెలియలేదు. వీళ్ళు రేపొద్దున్న వెళ్ళిపోతారు అనేసి నాకు అంతకు ముందు రోజే బాధ అనేది స్టార్ట్ అయింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత రోజు కూడా నేను చాలా డల్గా ఉన్నాను. ఏంటో ఎక్కడికి వెళ్ళినా ఈ రూమ్లో అంటే బుడ్డది ఉండేది కదా, ఎక్కడ చూసినా అదే ఉండేది. ఇక్కడ ఉయ్యాల దగ్గరికి వచ్చినా లేదంటే ఏ పనన్నా చేసుకున్నప్పుడు శివమని కూడా హెల్ప్ చేసేది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. మా శివమని కూడా అంతే బాధ ఉంది పాపం. కానీ తప్పదు కదా, ఎవరింటికి వాళ్ళు వెళ్ళాలి. వారం రోజులు ఉన్నాం కాబట్టి ఈ వారం రోజులు బాగా ఎంజాయ్ చేసాము అనేసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము. అమ్మమ్మ తాతయ్య అయితే 5 నెలల వరకు చూసి మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపిస్తారు కదండి. ప్రతి ఆడపిల్లని కూడా పురుడు పోసి 5 నెలలు ఉంచుకుని పంపిస్తారు కదా. ఇంకా వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందో అనిపించింది నాకైతే. 5 నెలల పాటు దగ్గరుండి ఒకేసారి వెళ్ళిపోతారు పాపం. ఇలా అమ్మమ్మ తాతయ్య ఎలా ఉంటారా అనేసి అనిపించింది. ఒక వారం రోజులకే మేమంతా కూడా చాలా కనెక్ట్ అయిపోయాము. వీళ్ళు వెళ్ళిపోయారు అంటే మాకు చాలా బెంగ కింద ఉంటుంది. మా చిన్ని తల్లికి కూడా మేమందరం బాగా తెలిసిపోతున్నాం దానికి. మమ్మల్ని చూసేసరికి మా మీద కురికేస్తుంది. వెళ్ళిన తర్వాత అది కూడా బెంగ పెట్టేసుకుంటుందేమో అనేసి అనుకుంటా ఉన్నాము ఇక్కడ. ఇంకా బెంగ ఉంటుందండి, చిన్నపిల్లలు చెప్పుకోలేరు కదా. ఇంకే నేను ఈరోజు వీడియో పెట్టాలి అసలు. వీడియో ఎడిటింగ్ కానీ వాయిస్ ఇవ్వడం కానీ అలాంటివి ఏమీ చేయకుండా వీళ్ళతోనే ఉన్నాను. నేను వాయిస్ ఇవ్వాలి అని అనుకున్నాను అనుకోండి నార్మల్ డేస్లోను. నైట్ టైం అయినా కానీ వాయిస్ ఇచ్చేసి దాన్ని పక్కన పెట్టేసుకుంటాను. కానీ నైట్ టైం కూడా శివమని ఒకదే ఉంటుంది, పిల్లేమో ఆడుతుంది కదా, వాళ్ళని వదిలేసి ఇంకొక రూమ్లోకి వెళ్ళి వీడియో ఎడిటింగ్ చేసుకోవడం ఎందుకులే అనేసి ఆ రోజు వీడియో పెట్టడమే మానేశానండి అని చెప్పాను కదా. అది ఈరోజే అనమాట. ఈ వీడియో అయితే ఉదయం 10 ఆ టైం కల్లా మొదలెట్టానండి. ఇంతకుముందు మాకు టిఫిన్స్ అయిపోయాయి. చిన్నోడు స్కూల్కి వెళ్ళిపోయాడు. చిన్నోడికి అప్పటికే అంత ఫీవర్ అనేది లేదు. పెద్దోడికి అప్పటికే 3 డేస్ నుంచి ఫీవర్ ఉంది కాబట్టి పెద్దోడు ఇంటి దగ్గరే ఉన్నాడు. చిన్నోడేమో స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా వాడికి లంచ్ బాక్స్ కూడా పెట్టలేదు, మధ్యాహ్నం ఇంటికి రమ్మని చెప్పేసి. ఇప్పుడు వంట అనేది మొదలుపెట్టాము. ఇక ఈరోజు 2 రకాల వంటలు అయితే చేస్తున్నానండి. ఒకటేమో శివమణి కోసం మనకి ఇంట్లోనే బీన్స్ పోతుంది కదా, కొన్ని బీన్స్ కాయలని కోసి ఇగురులా వండాను. ఇంకా వాళ్ళు అన్ని కూరలు తినకూడదు కదా, మా కోసమేమో వంకాయ పచ్చిశనగపప్పు వండాను. ఈ 2 రెసిపీలని ఇప్పుడైతే షేర్ చేస్తానండి. లేతగా ఉన్న బీన్స్ కాయలండి ఎంత బాగుంటాయోనండి కూర వండుకుంటేనే. ఇంకా ఇంట్లో ప్రతి సంవత్సరమును ఇలా బీన్స్ పాదు అయితే పెడుతున్నాము. బీన్స్ పాదు పెట్టాము అంటే కాయలు మాత్రం చాలా బాగా కాస్తాయండి. ఇంక ఇదిగోండి ఈ మధ్యనే స్టార్ట్ అయ్యాయి కాయడం అయితేనే. లేతగా ఉన్న కొన్ని బీన్స్ కాయలను అయితే ఇక్కడ కోసేసాము. ఈ బీన్స్ కాయలతోటి రైస్ చేసుకోవచ్చు. ఇంకా టమాటా వేసి మనం ఇప్పుడు చిక్కుడుకాయ టమాటా వండుకుంటాం కదా, అలా బీన్స్ టమాటా వండుకున్నా బాగుంటుంది. ఇంకా మనం ఉప్మా చేసుకున్నా, బిర్యానీ చేసుకున్నా, ఏ రైస్లు చేసుకున్నా కానీ సన్నగా తరిగేసి వేసుకున్నామంటే భలే ఉంటాయండి. ఉప్మాలో కూడా చాలా బాగుంటాయి. ఫ్రైడ్ రైస్ లాంటి వాటిలోకి బీన్స్ కాయలు ఉన్నాయంటే ఎందులోకి అందులో వేసుకోవచ్చు. ఇంకా నేను ఈరోజు అయితే టమాటా కూడా వేయకుండా నార్మల్గా చాలా సింపుల్గా వండేస్తానండి కూర అయితేనే. అంటే తనకు 5వ నెలే కదా, ఎక్కువ మసాలాలు అలాంటివి ఏమీ ఎక్కువ తినకూడదు. ఇంకా నార్మల్గా కర్రీ అయితే వండేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసాను. అది వేడైన తర్వాత కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, ఆ రెండింటిని కూడా కొంచెం పసుపు వేసి వేయించేసాను. ఇప్పుడు బీన్స్ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్లాగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసింది అమ్మమ్మని కట్ చేయమంటే. అంటే ఇలా అయితే బాగుంటాయండి. మనం కొంచెం పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు, కానీ చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేను పిల్లల లంచ్ బాక్స్లోకి బీన్స్కాయ కర్రీ వండినప్పుడు ఏంటంటే ఉల్లిపాయ ఎంత సైజులో ఉందో ఈ బీన్స్ ముక్కల్ని కూడా అంతే సైజులో కట్ చేసేస్తాను. అప్పుడు పిల్లలకి తెలియకుండా తినేస్తారు కదా.
బీన్స్‌కాయ ముక్కలు కూడా కాసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు రుచికి తగినంత కల్లుప్పు, అర స్పూన్ వరకు కారం వేశాను. అంటే తక్కువ క్వాంటిటీలో వండుతున్నాను కాబట్టి అర స్పూన్ కారమే వేశాను. అందులోనూ మాదేమో కొంచెం ఎక్కువ మంది ఉంటాం కాబట్టి పెద్ద చెయ్యనండి. అంటే ఎక్కువ వంట చేయాలి కాబట్టి ఇదేం కొంచెం కూర కదా! ఉప్పు, కారం ఎక్కువ వేసేస్తానేమో అనేసి భయపడతా కొంచెం కొంచెంగా వేశాను. ఇంకా కొన్ని నీళ్ళను కూడా వేసేసి పక్క స్టవ్ మీదకైతే పెట్టేశాను. ఒక స్టవ్ పైన బీన్స్ కర్రీ ఉడుకుతా ఉంటది. ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన వంకాయ పచ్చిశనగపప్పు వండుతున్నానండి మసాలా వేసి. అందుకని ముందుగా ఆయిల్‌లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా అందులో చిటికెడంత పసుపును కూడా వేసి మగ్గించేసాను. ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసి, ఇది కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. తెల్ల వంకాయలతో అయినా వండుకోవచ్చు, నల్ల వంకాయలతో అయినా వండుకోవచ్చు. మీ అందరికీ తెలిసిన రెసిపీ అండి. కాకపోతే నేను చేస్తున్నాను కాబట్టి చూపిస్తున్నాను. ఈ వంకాయ ముక్కలన్నిటిని కూడా నూనెలో వేసేసుకుని కాసేపు వంకాయ ముక్కలను కూడా మగ్గించేసుకోవాలి. వంకాయ పచ్చిశనగపప్పు లేదంటే బీరకాయ పచ్చిశనగపప్పు ఈ కాంబినేషన్ మాత్రం చాలా బావుంటదండి. నాకైతే చాలా బాగా నచ్చేత్తది. చాలామంది వంకాయ పచ్చిశనగపప్పు వండుకుంటారు కానీ, బీరకాయ పచ్చిశనగపప్పు వండుకునే వాళ్ళు కొంచెం తక్కువగానే ఉంటారండి. ఆ కాంబినేషన్ మాత్రం కొంచెం తక్కువ మందికే తెలుసు. ఎవరైనా ట్రై చేయకపోతే గనక బీరకాయ పచ్చిశనగపప్పు కూడా భలే ఉంటదండి. ఇంకా కొంచెం పచ్చిశనగపప్పునేమో ఇందులో వేశాను. ఇంకొంచెం పచ్చిశనగపప్పునేమో ఆ బీన్స్ కర్రీలో కూడా కొంచెం వేశానండి. ఇప్పటికిప్పుడే అనిపించింది అందులో కూడా కొంచెం వేద్దాము అనేసి. ఇంకా అందులో కూడా కొంచెం పచ్చిశనగపప్పుని వేశాను. ఆ తర్వాత రుచికి తగినంత కల్లుప్పు, ఇంకా 2 స్పూన్ల కారాన్ని కూడా వంకాయ ముక్కల్లో వేసేసి, ముక్కలు మునిగేంత వరకు నీళ్ళని వేసేసి కాసేపు ఉడికించాను. ఇంకాసేపటి తర్వాత 1 స్పూన్ గరం మసాలాని కూడా వేసేసి, ఇంకొకసారి కలిపేసి నూనె పైకి తేలేంత వరకు ఉడికించామంటే వంకాయ పచ్చిశనగపప్పు కూర రెడీ అయిపోతది. ఇదేమో మా కోసం, పక్క స్టవ్ పైనేమో బీన్స్ ఇంకా పచ్చిశనగపప్పు కూర రెడీ అయిపోయింది. అదేమో శివమని కోసము. ఇలా వంట అయితే అయిపోయిందండి. అసలు వీళ్ళొచ్చిన కాడి నుంచి కూడా వర్షాలే వర్షాలండి. ఇంకా చిన్న పిల్లలున్నారు అంటే ఇంట్లో ఎక్కువ బట్టలయిపోతాయి కదా! అందులోనూ చంటి పిల్లుంది. మా పిల్లలొక ఇద్దరు. ఇంకా మేమందరము అసలు ఎన్ని బట్టలయిపోతాయోనండి. నాకులా వ్లాగ్స్ చేసేవాళ్ళు వాళ్ళ డైరీ రొటీన్‌లో ఇలాంటి పనులన్నీ కూడా వీడియోస్‌లో షేర్ చేస్తా ఉంటారండి. కానీ నా వీడియోస్‌లో మీరు చాలా తక్కువే చూసుంటారు. ఎందుకంటే మళ్ళీ పైకొచ్చి మనకి వీడియో తీసేవాళ్ళైనా ఉండాలి. లేదంటే మనం స్టాండ్ అయినా తీసుకురావాలి కదా! ఇంకా అవన్నీ ఎందుకులే అనేసి నేనైతే షేర్ చేయను. ఇప్పుడైతే శివమని ఉంది కాబట్టి నేను కనిపించినప్పుడేమో తను వీడియో తీస్తుంది. తను కనిపించినప్పుడేమో నేను వీడియో తీస్తా ఉన్నాను. ఇలా మన ఏజ్‌కి దగ్గరలో ఉన్న తోటికోడళ్ళు ఎవరైనా ఉంటే బావుంటదండి. లేని వాళ్ళకేమో కావాలి అనిపిస్తది. ఉన్న వాళ్ళకేమో పడదు కదా! నాకేమో లేక తోటికోడలుంటే బాగుండేది అనిపిస్తా ఉంటది. ఇంకా తర్వాత మధ్యాహ్నం భోజనం చేసేసిన తర్వాత ఇక వీడియో ఏమీ తీయలేదండి. ఇక సాయంత్రం పూట మన ఇంట్లోనే విరజాజులున్నాయి కదండీ! విరజాజులు కోసి మాల కడుతున్నాం మేమిద్దరమును. ఆ తర్వాత రోజు శివమని వెళ్ళిపోతది. మా మ్యారేజ్ డే కదా! ఇద్దరం పెట్టుకుందాంలే అనేసి పువ్వులు కోసి మాల కట్టాము. ఇప్పుడు చిన్ని తల్లికి అమ్మమ్మ స్నానం చేయిస్తుందండి. చిన్న పిల్లలకి పెద్దవాళ్ళు స్నానం చేస్తుంటే భలే ఉంటదండి. వాళ్ళు చేయించే విధానం బావుంటది కదా! ఇది కూడా ఒక మెమరీ లాగా మాకు ఉండిపోతది అనేసి ఇక్కడ చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. చిన్న పిల్లలకి పొద్దున్న, సాయంత్రం స్నానాలు చేయించడం, ఇంకా పౌడర్ రాసి కాటిగా బొట్లు పెట్టడం ఇవన్నీ మంచిగా అనిపిస్తాయి. మా చింతలు వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ పనులన్నీ నేనే చేస్తున్నాను. అంటే తనని రెడీ చేసే పనంతా కూడా నాదే. ఇదైతే ఆ తర్వాత రోజండి. ఇంకా ఆ రోజుకి వీడియో ఏమీ తీయలేదు. ఆ రోజు సాయంత్రం ఇంకా పచ్చి రొయ్యలు, బెండకాయ వేసి పులుసు పెట్టాను గానీ, ఇక వీడియో అయితే ఏం తీయలేదు. ఆ తర్వాత రోజు చాలా హడావిడిగా స్టార్ట్ అయిందండి ఈరోజు. అందరం 4:30కే నిద్ర లేచాము. నేను, శివమణి, ఇంకా అమ్మమ్మ ముగ్గురం కూడా 4:30కే అలారం పెట్టుకుని నిద్ర లేచాము. ఎందుకంటే, ఈరోజు మా చింతలకేమో 5th మంత్ వ్యాక్సిన్ వేయించాలండి. వ్యాక్సిన్ వేయాలి. ఉదయం 10 గంటలకల్లా వచ్చామని ముందు రోజే ఆశా వర్కర్ అయితే ఫోన్ చేశారు. ఇంక అందుకని 8 గంటలకల్లా ఇక్కడ బయలుదేరారనుకో 10 గంటలకల్లా అక్కడికెళ్ళిపోతారు. ఇంక అందుకని ఈరోజు తొందరగా నిద్ర లేచాము. ఎందుకంటే అందరికీ స్నానాలు అవ్వాలి, ఇంకా టిఫిన్స్ అవ్వాలి, రెడీ అయ్యి వెళ్ళాలి కదా! అందులోనూ ఈరోజే మా మ్యారేజ్ డే అండి. నేను లాంగ్ వీడియో ఏమీ తీయలేదు కానీ ఒక షార్ట్ వీడియోలో మీతో షేర్ చేశాను కదా! ఆ
ఆగస్ట్ 20 మా మ్యారేజ్ డే అని ఆ రోజు అనమాట. చాలా హడావిడిగా ఉంది ఈరోజు. మేము ముగ్గురం కూడా తెల్లవారుజామున ఎప్పుడో లేచి పనులు చేసుకుంటా ఉంటే ఎవరి పని వాళ్ళు చేస్తానే ఉన్నాము. ఇలా చేస్తా ఉంటే ఆ టైం కల్లా అన్ని పనులు అయ్యాయండి. ఇంకా నేనేమో లోపల టిఫిన్ వేస్తున్నాను, బయటేమో శివమణి అలా ముగ్గులు పెట్టేసింది. ఈరోజు టిఫిన్కి నేను బజ్జీలు వేసి పల్లీ చట్నీ చేశానండి. ఇలా ఈరోజు మా టిఫిన్ అయితే కంప్లీట్ అయింది. అన్ని పనులు ఒకే రోజు వచ్చి మీద పడిపోయినట్టు ఉందండి ఈరోజు. ఏంటంటే మా మ్యారేజ్ డే కావడం, వీళ్ళు వెళ్ళిపోవడం, ఇంకా పిల్లలకి ఫీవర్ రావడం, ఇదంతా కూడా అన్నీ ఒకే రోజు. 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి పిల్లలకి ఫీవర్ ఉంది కదా. ఊళ్ళో డాక్టర్ గారు ఏమన్నారంటే బయట తీసుకెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించండి, హాస్పిటల్కి తీసుకెళ్ళండి అనేసి అన్నారు. వీళ్ళని పంపించాలి, ఆ తర్వాత పిల్లల్నేమో హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఈరోజు మా మ్యారేజ్ డే అయినా కానీ మేమైతే గుడికి కూడా వెళ్ళలేదండి ఇంకా. ఎందుకంటే మనసు కూడా ఇంకా బాగాలేదు, పిల్లలకి బాగాలేదు కదా. పిల్లలకి బాగుంటేనే కానీ పిల్లలకి బాగాలేదు అంటే ఏ పని చేయాలనిపించదండి. అందులోనూ శివమనాళ్ళు వారం రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు కదా, వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు అన్న బాధ ఒకవైపు, పిల్లలకి బాగాలేదని ఒకవైపు. ఈరోజే మా మ్యారేజ్ డే అని చెప్పాను కదండి, కానీ నేను లాంగ్ వీడియో అయితే ఏం తీసుకోలేదు. ఒక 2 షార్ట్లనే మీతో షేర్ చేశాను కదా. ఇంకా తర్వాత ఇక్కడేమో శివమనికి కాళ్ళకి పసుపు రాస్తున్నాను. మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని కాళ్ళకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఇంకా ఒక బ్లౌజ్ పీస్ కూడా పెట్టి తర్వాత ఏమో గాజులు వేయించుకోమని డబ్బులన్నా ఇచ్చి పంపించడం మన సాంప్రదాయం కదా. ఇప్పుడు 5th మంత్లో తను మన ఇంటికి వచ్చింది కాబట్టి చీర పెట్టి పంపించాలండి. మా వదిన కూడా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలానే చేస్తుంది. కాళ్ళకి పసుపు రాసి బ్లౌజ్ పీస్ ఇచ్చి గాజులు వేయించుకోమని డబ్బులు ఇస్తుంది. వచ్చినప్పుడల్లా ఎందుకు వదిన అనేసి అన్నా కానీ లేదు మీరు సంతోషంగా వెళ్తేనే మేము బాగుంటాము అనేసి అంటది. ఈరోజు శివమనికి కూడా ఇంత హడావుల్లో నేను ఇవన్నీ చేయడం మర్చిపోతానేమో అనేసి బాగా గుర్తుంచుకుని మరీ చేస్తున్నాను. ఇంకా ముందు కాళ్ళకి పసుపు రాసేసాను, ఆ తర్వాత బొట్టు పెట్టి బ్లౌజ్ పీస్ ఇచ్చి ఇంకా డబ్బులు ఇచ్చేసానండి. ఈ శారీ అయితే తనకి ఇష్టమైంది కొనుక్కోమని ఇక్కడ నేను డబ్బులే ఇచ్చాను. ఎందుకంటే తన హైట్గా ఉంటుంది కాబట్టి మనకి ఇష్టమైనవి కొన్నా కానీ తనకి హైట్ సరిపోవట్లేదండి, హైట్ ఎక్కువగా ఉండడం వల్ల. ఇంకా నీకు నచ్చింది చూసుకుని అప్పుడు కొనుక్కో అనేసి డబ్బులు ఇచ్చాను. మా చిన్ని తల్లికేమో గౌను కొన్నాను. ఇక ఆ తర్వాత వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. శివమనేమో నేను వెళ్ళిపోతే మిమ్మల్ని ఫోటో ఎవరు తీసేవాళ్ళు ఉండరు కదా, మీరు కూడా రెడీ అవ్వండి ఫోటో తీస్తాను అనేసి అందని మేము కూడా రెడీ అయిపోయాము. మమ్మల్ని కూడా మీరు చూసారు కదా షార్ట్ వీడియోకి గట్రా ఫొటోస్ తీసిన తానే. ఇంక ఇలా ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే వెళ్ళిపోతున్నారండి. నాకైతే చాలా బాధ అనిపించేసింది. వారం రోజులుండి వెళ్ళిపోయేసరికి నేనే కాదు ఇంట్లో అందరం కూడా చాలా బాధపడ్డాము. వెళ్ళిన 2 రోజుల వరకు వాళ్ళే గుర్తొచ్చారండి. చిన్నపిల్లలు ఉంటే అలానే ఉంటుంది. ఇంకా తనకు కూడా వెళ్ళిన తర్వాత అలానే అనిపించిందంట, ఉండి వెళ్ళిపోయాం కదా అనేసి. ఇంకొక 2 రోజులు ఉంటే బాగుండేది, కానీ వ్యాక్సిన్ వేయించాలి కదా అనేసి బయలుదేరిపోతున్నారు. ఇప్పుడు శివమన్ని తీసుకెళ్ళి దింపేసి మళ్ళీ వచ్చిన తర్వాత నన్ను పిల్లల్ని తీసుకెళ్ళి పిల్లల్నేమో హాస్పిటల్లో చూపించాము. అందుకని మ్యారేజ్ డే రోజున నేను లాంగ్ వీడియోని అయితే ఏమీ షేర్ చేయట్లేదండి. ఇది వాళ్ళ వ్లాగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తా. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ అండి. బాయ్.